ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒక సెంటిమెంట్ ఉండేది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి రివర్స్ ప్రభుత్వాలు ఏర్పడతాయి అన్నటువంటిది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది. అయితే తర్వాతన కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు పైన కింద ఒకటే ప్రభుత్వం, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు. అయితే అక్కడ వచ్చేటప్పటికి ఎవరికి అధికారం లేకపోవడం వల్ల జరిగినటువంటి, కానీ తర్వాత మాత్రం పాజిటివ్ సిగ్నల్సే వచ్చినాయి. 95 తర్వాతన చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరడం, 96 టైంలో పక్కన పెడితే 99లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకటే ప్రభుత్వం వచ్చింది. అయితే ఆ వెంటనే తెలుగుదేశం గద్దె దిగింది. 2004లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చింది. 2 సార్లు 2 చోట్ల అధికారంలోకి వచ్చింది. 2 సార్లు 2 చోట్ల కూడా అంటే కేంద్రంలో ఉన్నటువంటి దాంతోనే వస్తూ వచ్చింది. అయితే విభజిత రాష్ట్రంలో ఫస్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. సెకండ్ ట్రిప్ వైసీపీ అధికారంలోకి. ఎవరు పవర్లోకి వచ్చినా సరే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళతో సాహచర్యం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఏడాది అంటే ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కళ్ళు మారుతారు. తమిళనాడులో సిస్టమ్ ఏంటంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇంకోసారి రారు. ఈవెన్ రాజకీయం కూడా పక్క అధికారుల దగ్గర నుంచి, పోలీస్ దగ్గర నుంచి అధికార యంత్రాంగం అంతా డిఎంకే వైపు, ఏఐఏడిఎంకే వైపు. అలాగే రిజల్ట్ కూడా అటో ఇటో అన్నటువంటి విధంగా వస్తూ వచ్చింది. ఇక్కడ కూడా ఇప్పుడు అదే తరహా వాతావరణం ఉంది. 2014లో తెలుగుదేశం కూటమి, 2019కి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం కూటమి. అంటే తెలుగుదేశం కూటమిగా ఒకసారి, వైసీపీ ఒకసారి వస్తుందా, లేదా రేపు అసలు రానియకుండా చూడగలుగుతారా? చూడాలి భవిష్యత్తు.